నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ న్యూస్. కరీంనగర్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలో హలీం స్టాల్ ఏర్పాటు కోసం అనుమతించి ఇప్పించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అని, కానీ ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇప్పించారని చెప్పడం హాస్యాస్పదమని, సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గత 5-6 సంవత్సరాల నుండి హలీం స్టాల్ గ్రౌండ్ హోటల్ ముందు ఎందుకు ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తే అది ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పడం విడ్డూరంగా ఉందని, ఎంఐఎం నాయకులు జోకుడు రాజకీయాలు ఎక్కువయ్యాయని ప్రజలను తప్పుదో పట్టించాలని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అమీర్, సిరిపురం నాగప్రసాద్, గాజుల రాజ్కోట్, రాకేష్, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసం ఈ నెల 12 నుంచి ప్రారంభం కాబోతుంది. గత 10 సంవత్సరాల రోడ్డు మీద వ్యాపారం చేసుకున్న వ్యాపారులకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా సహకారం చేయలే. లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా అప్పుడున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కానివ్వండి, పేద ప్రజలు ఎంతోమంది రంజాన్ నెలలో హరీస్ వ్యాపారం బిజినెస్ పెట్టుకుంటారని ఎన్నో చోట్ల చూస్తే ఏనాడు కూడా ఈ ఎంఐఎం నాయకులు వాళ్లకు సపోర్ట్ చేయని వాళ్ళు ఈరోజు 10 సంవత్సరం తర్వాత కొత్తగా ఏర్పడిన మన కాంగ్రెస్ ప్రభుత్వం మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి ఆ వ్యాపారులు వస్తే మా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజ్ బే కానివ్వండి, మా మైనార్టీ నాయకులు అందరం కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఎలా మన కాంగ్రెస్ హయాంలో ప్రజలు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నారు 1 నెల మాసం కోసం, అలా మాదిరిగా బిజినెస్ చేసుకోవాలని కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, టౌన్ ఏసీపీ గారికి మా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా కాంగ్రెస్ నాయకులు కూడా అలా కోఆపరేట్ చేయడం జరిగింది. నగర కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి, ఇంకా ముఖ్య నాయకులు ఉన్నారు, అందరూ చెరువుతోటి ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఎంఐఎం నాయకులు లోకల్ ఎమ్మెల్యేకు, మేయర్కు, కమిషనర్కు ధన్యవాదాలు చెప్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకు ఒకటే సూటుగా అడుగుతున్నాం, మీరు 10 సంవత్సరంలో వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఎందుకు మీరు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇప్పించాలి? ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు మా ఎమ్మెల్యే ఇప్పించిండు, మేము ఇప్పించినామని ఈ లోకల్ ఎమ్మెల్యేకు మీరు ఎంత దగ్గర కావడానికి ప్రయత్నం చేసినా కూడా ఏమీ కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేద ప్రజలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాసి పెట్టుకోండి. ఖబర్దార్ బిడ్డ, నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ముందు 100% రేవంత్ గారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో, మా డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్తన్న గారి నేతృత్వంలో కరీంనగర్ ప్రజలకు ఏ విధంగా మనం సహాయం చేయాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బరబ్బర్ మేము ముందుండి వాళ్ళకి సేవ చేస్తాం అని నేను ఈరోజు సభాముఖంగా మీడియా మిత్రులందరి ముందట చెప్పడం జరుగుతుంది. అలాగే దీనికి సహకరించిన, హరీస్ దుకాన్లు పెట్టుకోవడానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఆ దుకాన్ యాజమాన్య తరఫున మరియు కాంగ్రెస్ మైనార్టీ పక్షాన, కరీంనగర్ ముస్లిం పక్షాన మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.